మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి జీవితం మంచి హోదాగా, సమాజంలో పేరు ప్రతిష్టలు, సమాజంలో ఒక గుర్తింపు, అట్లాగే ఇంటిలో అంటే మనం జన్మించిన స్థలం, ఇంటిలో తల్లి తండ్రి వీరికి ఒక గుర్తింపు ఉండే జాతకాలు ఎలా ఉంటాయి. అట్లాగే ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, సమాజంలో పేరు ప్రతిష్టలు, బంధువులలో పేరు ప్రతిష్టలు, బంధువులకి అండగా, అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అండగా ఉండే జాతకాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఇదంతా గ్రహాలకి రాజైన రవిగ్రహం నుండి వస్తుంది. రవిగ్రహం నుండే వస్తుంది. మరి రవిగ్రహం ఏప్రిల్ నెలలో 13వ తారీఖు నుంచి మేషంలో ఉంటారు. ఇది గుర్తించండి. ఈయన మేషంలో ఉండగా జన్మించారు. ఇప్పుడు కాలపురుష కుండల చక్రానికి సింహరాశి పంచమ రాశి. ఇది సంతానం, మన సృజనాత్మకత, తెలివితేటలు, పూర్వ పుణ్యం, అట్లాగే మన సంతానం గౌరవప్రదంగా జీవించే జీవితం మన పంచమ నుంచే చూడొచ్చు. అట్లాగే దైవ సంబంధించింది అంతాను. ఇలాగ ఏదైనా సరే పంచమం నుంచి వస్తుంది. పంచమానికి కారకుడు గురుడు. కాలపురుష కుండలానికి రాశికి సింహరాశికి రవి భగవానుడు ఆధిపత్యం. మరి వీరిది మేషలగ్నం. మేషలగ్నంలో జన్మించడం అనేది ఒక వరం. ఎందుకు అంటే కాలపురుష కుండల చక్రానికి మేషలగ్నం, మేషరాశి మొదటి రాశి. అంటే అలాగ ఉంటాయి. భాగ్యాధిపతి గురుడు అవుతాడు. అంటే గురుగ్రహం మంచి ఫలితాలు అందిస్తుంది. పంచమాధిపతి రవి అవుతాడు. రవి గ్రహం ఈ జాతకానికి మంచి ఫలితాలు అందిస్తుంది. ఇట్లా ఉంటుంది. మరి ఈరోజు మేషలగ్నం మంచి హోదా, కుటుంబంలో, సమాజంలో, ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, వైభవంత జీవితం, అట్లాగే బంధువుల్లో ఒక గుర్తింపు, ఇవన్నీ కూడా చిన్నతనం నుండి వీరికి వస్తాయి. సుమారు ఇంటికి పెద్ద దిక్కులాగా. మొన్నటి ఒక వీడియోలో చెప్పుకున్నాను, లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి ఉంటే ఇది అమోఘమైన జాతకం. మరి లగ్నాధిపతి 1, 2 లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి లాభస్థితి పొంది 1, 2, 3, 4 పంచమ దృష్టితో గురుడు చూస్తూ ఉన్నాడు. ఈ గురుడు ఈ లగ్నానికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యాడు. అంటే వీరికి ఇంకా చెప్పన అవసరం లేదు, నేను మీకు అర్థమైపోయే ఉంటుంది. కానీ వీరిద్దరూ కలిసి ఉన్న జాతకాలు, వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నా ఇంకా మంచిది. మరి ఇక్కడ చూసుకుంటున్నారు కదండి, రవి భగవానుడు ఉచ్చపట్టి గురు భగవానుడు రవిని చూస్తూ ఉన్నారు. ఈ రెండు చాలా మంచిది. మరి మేషరాశిలో రవి ఉచ్చుపట్టి ఉంటారు. మేషరాశిలో రవి ఉచ్చుపట్టి ఉన్నప్పటికీ కొంచెం కష్టం అనేది ఉంటుంది. ఉచ్చుపట్టితే కష్టం ఏంటండి? మేషం అంటే కాలపురుష చక్రానికి మొదటి రాశి. రవి కారకుడు, కారకా ప్లేస్లో ఉన్నారు. అట్లాగే ప్లస్ కుజుడు అగ్నితత్వం కలిసి ఉన్నవాడు. అగ్నితత్వం రాశిలో రవి, ఇద్దరు అగ్ని. అంటే కొంచెం జీవితం మొదటి చరణంలో చాలా కష్టాలు పడి పైకి వస్తారు. తమంతట తామే వస్తారు. వీరు చాలా పైకి వస్తారు. ఇలా ఉంటాయి. ఇక్కడ ఈరోజు చెప్పేది
లగ్నం కృత్తికా నక్షత్రంలో ఉంది చూడండి. రవి నక్షత్రం అంటే మొత్తం రవి ఆధీనంలోనే ఉంది ఈ లగ్నం. రవి భగవానుడు అశ్విని నక్షత్రంలో ఉన్నారు, ఇది గమనించండి. మీ రవిగ్రహం ఏ నక్షత్రంలో ఉన్నారో, మీ జాతకాలలో రవి ఉచ్చ లేనప్పటికీ మీ రవిగ్రహం ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్ర అధిపతితో కలిసి ఉంటే మంచి యోగం, ఇప్పుడు చెప్పినవన్నీ అందుకుంటారు. లేదా ఒకరినొకరు చూసుకుంటున్న పరస్పర వీక్షణ, లేదా ఒకరి నక్షత్రాల్లో ఒకరు ఉన్న పరస్పర వీక్షణ ఉన్న, పరస్పర పరివర్తన ఉన్న, ఇదంతా రవి బలం. అయితే రవిగ్రహం ఏ రాస్యాధిపతి అవుతుంటాడో ఆ రాస్యాధిపతితో కలిసి ఉన్నా, రవి ఏ నక్షత్రంలో స్థితి పొందిన ఆయనతో కలిసి అదే రాశిలో ఉన్నా ఇది అద్భుతమైన జాతకం. మీ జాతకాల్లో ఉన్నాయేమో చూసుకోండి. చూడండి, రవికేతువులు కలిసి ఉన్నారు. మరి గురుపాలిత రాశిలో ఇద్దరు గురుపాలిత గ్రహాలు కలిసి ఉన్నారు. ఇక్కడ తృతీయ షష్టాధిపతి బుధుడు ఉన్నారు, వక్రించి దిగ్బలం. కానీ షష్టాధిపతి లగ్నం కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్య ఉంది వీరికి, అది కొంచెం ఎక్కువగా నడుము నొప్పి సమస్య. చూడండి, శని ఈ లగ్నానికి దశమ లాభాధిపతి అయ్యాడు. శని ఈ లగ్నానికి అంత ఫేవరబుల్ కాదు. శని వక్రించి కుజుడిని చూస్తూ ఉన్నారు. దీనివల్ల వీరికి ఆరోగ్య సమస్య ఒక్కటే ఎక్కువ, చాలా నడుము నొప్పి అనేది. మరి 1, 2, 3, 4, 5, 6, 7 లగ్నాన్ని గురుడు చూస్తూ ఉన్నవాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి ఉన్నాం. అలాగే లగ్నాధిపతిని కూడా గురువు చూస్తున్నారు, ఇది ఫస్ట్ క్లాస్ రాజయోగం. అలాగే ద్వితీయాధిపతిని కూడా గురుడు చూస్తున్నారు, ఇది ఫస్ట్ క్లాస్ రాజయోగం. మరి రాహు కూడా చూస్తున్నారు కదండి, అందుకే వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ఇవన్నీ ఉంటాయి. మీ జన్మజాతక చక్రం తీసుకోండి, తీసుకొని లగ్నం ఏ రాశిలో ఏ నక్షత్రంలో పడింది, ఆ లగ్నం నక్షత్రం మీ జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులైతే ఇది 100% జాతకం. ఇక్కడ కృత్తికా నక్షత్రంలో ఉన్నారు, మరి పంచమాధిపతి నక్షత్రమే ఆయనే వచ్చి లగ్నంలో స్థితి పొందారు. 100% చాలా గొప్ప జాతకం. 10 మందికి ఉపయోగపడతారు, 10 మంది దగ్గర మంచి హోదాగా ఉంటారు. వాళ్ళ ఆకారం అయితేనేమి, పర్సనాలిటీ అయితే ఏదైనా సరే వాళ్ళు కింగ్లా కనిపిస్తారు. ఇది ఒకటి. మరి రవి నక్షత్రాధిపతి కూడా చూడాలి కదా. రవి నక్షత్రాధిపతి అశ్విని నక్షత్రం, కేతు నక్షత్రంలో ఉన్నారు. మొదటి నక్షత్రమే. మరి కేతువు రవి గురుపాలిత గ్రహాలు, గురుపాలిత రాతిలో స్థితి పొందారు. అలాగే ఇక్కడ రవిచంద్రులు కూడా స్థితి పొందారు. ఇన్ని రకాలుగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఫస్ట్ మీ జన్మజాతక చక్రం తీసుకోండి. లగ్నం ఏ భావంలో పడింది అంటే ఏ రాశిలో పడినప్పుడు లగ్నం ఏ నక్షత్రంలో ఉందో చూడండి. ఆ నక్షత్రాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులైతే 100% మంచి జాతకం. మరి అలాగే మీ పంచమాధిపతి స్థితి, ఇవన్నీ చూసుకుంటాం. నెక్స్ట్ చూసేది ఆత్మకారకుడు రవి కాబట్టి, అంటే ఆత్మస్థైర్యం వీరికి ఎక్కువ ఉంటుంది. ఆత్మకారకుడు రవి కాబట్టి ఈ రవి ఏ నక్షత్రంలో స్థితి పొందాడు, గురుపాలిత గ్రహాల నక్షత్రంలో స్థితి పొందితే అద్భుతం. మరి ఇక్కడ ఆయన పంచమాధిపతి అయ్యి మేషరాశిలో స్థితి పొంది, అట్లాగే ఉచ్చ పొంది, అలాగే కేతు నక్షత్రంలో ఉన్నారు, అశ్విని నక్షత్రంలో. కేతువు గురుపాలిత గ్రహం. మరి పంచమం అంటే అదృష్టం,
దైవ సంబంధమైన అనుగ్రహం ఇవన్నీ వీరికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, లగ్నంతో ముడిపడి ఉంది కాబట్టి. అందుచేత మీ జాతకాలలో ఫస్ట్ జాతకం చూడగానే ఎందుకు లగ్న బలం లగ్న బలం లగ్న బలం అంటామంటే ఇందుకే. లగ్నాధిపతి ఎక్కడ స్థితి పొందారు? లగ్నాధిపతి కుజుడు కుంభరాశిలో స్థితి పొందారు, కానీ వీళ్ళిద్దరూ ఒక పాలిత గ్రహం కాదు. కానీ కుజుడు తన స్వనక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు, ధనిష్ట నక్షత్రంలో. లాభస్థానం గురు గ్రహం ఆధిపత్యం వహిస్తుంది, కారకుడు. అందుచేత కుజుడు మంచి ఫలితాలే ఇస్తాడు. అయితే కుజుడు మీద శని దృష్టి ఉన్నందువల్ల కొంచెం ఆరోగ్య భంగం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? తృతీయ షష్టాధిపతి బుధుడు లగ్నంలోనే స్థితి పొంది ఉన్నారు. దిగ్బలం పొందినప్పటికీ ఆరోగ్య భంగం అనేది కొంచెం ఉంటుంది. కానీ మనిషి బాగానే ఉంటారు, ఎందుకంటే గురుడు చూస్తూ ఉన్నాడు లగ్నాన్ని, లగ్నాధిపతిని. ఇది మీరు గమనించాలి. జాతకం చూసుకున్నప్పుడు మీరు ఏ గ్రహాలు ఎక్కడ స్థితి పొందాయో ఫస్ట్ చూసుకోండి, ఏ నక్షత్రాల్లో స్థితి పొందాయో చూసుకోండి. 3, అసలు ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి దృష్టి, అది కూడా గమనించండి. గమనించిన తరువాత మనకి ఏ గ్రహం అత్యంత శుభప్రదంగా ఉందో ఆ గ్రహ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఒకవేళ ఇబ్బంది పెడుతుందంటే ఆ గ్రహ ఆరాధన చేసుకోవాలి. కుజుడు అన్నప్పటికీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా రోజు చేసుకుంటూ ఉండాలి, మంగళవారం మరి ఇదిగా. ఎందుకు? ప్రతి ఒక్కరికి షష్టకారకుడు కుజుడే. మరి ఆ కుజుడు ఇబ్బందినిస్తూ ఉంటే కుజగ్రహ ఆరాధన ఆరోగ్య విషయంలో చేసుకుంటే సరిపోతుంది. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.